అంజనాపుత్రుడు ఆజానుబాహుడు అప్పుడు విజృంభించెను. పగవాడి కోటలో పండొక్కటైనను భక్షింపయోగ్యంబు కాదాయే. పండ్లన్నీ తెంచి కొమ్మలను విరిచి చెట్లన్నీ కూల్చి గర్జించే. అటనున్న బటుల పిడికిళ్ళ కొట్టి తోకతో చుట్టి క్రీడించే. తన గొప్ప తన రాక తన స్వామి బలిమి ధనుజాదముడుకు చాటదలిచాడు. అదను కోసమే వేచి ఉన్నాడు. వననాశనం వార్త విన్నాడు రావణుడు. ఆగ్రహోగ్రుడై అదిరిపడి లేచాడు. వానరాన్ని తక్షణం బంధించమని చెప్పాడు. వచ్చిన సేనలు ధ్వంసము చెయ్యగబడి వెడిగా మేను పెంచాడు. కాలాంతకుడిలాగా తోచాడు. లీలావతారంబు దాల్చాడు. తోకతో చుట్టి కాళ్ళతో పొట్టి గోళ్లతో రక్కి కండలు కోశాడు. కొండంత కుప్పలు పోశాడు. జగజ్జట్టిని జంబుమాలిని రూపాక్ష యోధులను ముష్టిఘాతముల రక్తము కక్కగా కొట్టి చంపినాడు. తొడగొట్టి ఆర్చినాడు. రావణపుత్రుడు అక్షకుమారుని కాళ్ళను పట్టి గిరగిర తిప్పి నేల గూల్చినాడు. చిన్న కొడుకు మృతిని విన్న రావణుడు ఖిన్నుడై శోకించెను. క్రుద్ధుడై గర్జించెను. ఇంద్రజిత్తును మెచ్చి యుద్ధాన్ని కంపించి పేరు నిలబెట్టమని చెప్పాడు. వాయుబాణమేసేను ఆదనుజుడు. ఆ గొప్ప అస్త్రము తుస్సుమనియే. వాయుపుత్రుడు కదా హనుమంతుడు. ఆయురారోగ్యాల దృఢచిత్తుడు. అగ్నాస్త్రమేసేను ఆసురుడు. ఆ వేడి అస్త్రము వాడి తప్పే. అగ్నిమిత్రుడు సుతుడు హనుమంతుడు. అగ్నిజ్వాలను మించు భాస్వంతుడు. రౌద్రాస్త్రమేసేను రోషగాడు. ఆ గొప్ప అస్త్రము గాడి తప్పే. రుద్రాంశతో పుట్టే హనుమంతుడు. కైలాసాగ్ని గంభీరుడి బలవంతుడు హనుమంతుడు. రామయ్య మాటకి బ్రహ్మయ్య కోలకి కట్టుబడతా నేను ఎల్లకాలము. కలనైనా ఇలనైనా నన్ను బంధింపజాలదు ఏ అస్త్రజాలము. రామయ్య మాటకి బ్రహ్మయ్య కోలకి కట్టుబడతా నేను ఎల్లకాలము. నమో బ్రహ్మదేవా నమో పితామహ. వరులనైతే చంపు బ్రహ్మాస్త్రము. పవనసుతుడు కనుక మన్నించెను. గట్టిగా పాసమై